జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకు సాధించారు తెలుగబ్బాయి జ్ఞాన రుత్విక్ సాయి. ఐఐటి బొంబాయిలో చదివే లక్ష్యంతో కష్టపడి ర్యాంక్ సాధించానంటున్న రుత్విక్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి జ్ఞాన సాయి రుత్విక్ ప్రస్తుతం అంటున్నారు. మరి తన్నే అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారని ఓపెన్ కేటగిరీలో కూడా ఐ థింక్ 18th ర్యాంక్ కదా, సో ఓవరాల్గా ఈ ర్యాంకింగ్ ఎలా అనిపించింది? ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది, 18th ర్యాంక్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేసుంటే బాగుండేదని నాకు అనిపించింది. కొన్ని క్వశ్చన్స్ టైం సరిపోకపోవడం వల్ల ఒక 2 క్వశ్చన్స్ వదిలేసాను మ్యాథ్స్లో. అవి కూడా చేసుంటే యాక్చువల్గా ఏమైందంటే సెకండ్ ఎగ్జామ్లో ఒక 10 minutes స్టార్టింగ్లో వేస్ట్ అయిందనమాట. ఎగ్జామ్ ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే లాస్ట్లో ఒక 7 minutes యాడ్ చేశారు. సో దానివల్ల స్టార్టింగ్లో కాస్త నేను నర్వస్గా ఫీల్ అయ్యాను. కొద్దిగా అది లేకపోయింటే ఇంకా బాగా చేసేవాడిని అనిపించింది. మెయిన్స్లో ఎన్నో ర్యాంక్ వచ్చింది అండ్ అప్పటికి ఇప్పటికి మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? మెయిన్స్లో 294 ర్యాంక్ వచ్చింది. నేనేంటంటే 2 మెయిన్స్లు సరిగ్గా రాయలేదన్నమాట. కొన్ని సిల్లీ మిస్టేక్స్ వల్ల సరిగ్గా రాయలేకపోయాను. ఎంతైనా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నేను క్లాసుల్లో స్లోగా ఉండడం ఇట్లా ఉండేది. ఏంటంటే మా డీన్ సారు, భీమరాజ్ సారు, పీవీఆర్ సారు, రమణ సారు వీళ్ళందరూ నన్ను మోటివేట్ చేయడం వల్ల మళ్ళీ చక్కగా చదువుకున్నాను. ప్రతి ఒక్కరికి ఒక కాలేజ్లో చదవాలి, ఒక కోర్స్ తీసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. సో మీకు అలా డ్రీమ్ కాలేజ్ ఏంటి, ఎందుకు? నేనైతే ఐఐటి ముంబై సిఎస్సి. ఎందుకంటే ముంబై సిఎస్సి అనేది ఒక బ్రాండ్. 6-7 years తర్వాత రుత్విక్ సాయిని ఎక్కడ చూస్తాం, మేము ఏ స్టేజ్లో ఉండాలి అని మీరు అనుకున్నారంటే? నాకైతే ప్రస్తుతానికి 2 years ఉన్నాయి. 4 years ఐఐటి అయిపోయినాక ఒకవేళ 1.5 CR అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేద్దామని అనుకుంటున్నాను. లేకపోతే జాబ్ని రిజెక్ట్ చేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. సివిల్స్ మీ దృష్టిలో ఉండడానికి కారణం ఏంటి? సివిల్స్ అనేది సోషల్ సర్వీస్ చేద్దామని, మళ్ళీ మా నాన్నమ్మ కూడా కోరుకుండేది నేను కలెక్టర్ అవ్వాలని, అందుకని. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది ఏదైతే తను ఈ 4 ఏళ్ల తర్వాత కుదిరితే సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదంటే సివిల్స్లో తన నాయనమ్మ కోరిక మేరకు కుదిరితే సివిల్స్ చేయాలని కోరుకుంటున్నారు చెప్తున్నారు రుత్విక్ సాయి. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.